మన ఛానల్లో 2025వ సంవత్సరంలో మొత్తం ఎన్ని గ్రహణాలు రానున్నాయి వాటి గురించి క్లియర్గా వీడియోస్ అనేటివి అందించానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడైతే మనకి మొట్టమొదటి గ్రహణం గురించి క్లియర్గా తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే మనకి రానుందండి. ఈ గ్రహణం మనకి ఎప్పుడు వచ్చింది దాని గురించి తెలుసుకునే ముందుగా అసలు ఏంటండి ఈ చంద్రగ్రహణం అంటే, మనకి సైంటిఫిక్ రీజన్ ప్రకారం చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వాళ్ళెవరికి కూడా చంద్రుడు కనిపించడండి. దీనిని చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలుస్తాము. ఇప్పుడైతే మనం ఈ గ్రహణం గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరం మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే మనకి చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. ఎప్పుడు వస్తుందండి ఈ గ్రహణం అంటే, మనకి మార్చి 14వ తేదీన 2025వ సంవత్సరంలో మనకి ఈ గ్రహణం అనేది రానుందండి. ఈ గ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణంగా అయితే మనకి రాబోతుంది. పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం అయితే రాబోతుంది. మనకి మార్చి 14వ తేదీ అంటే ఫాల్గుణ మాసం శుక్ల పూర్ణిమ తిథి శుక్రవారం రోజున మార్చి 14వ తేదీన కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే ఈ గ్రహణం రానుందండి.